మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం బొప్పారం గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఒక శుభకార్యానికి వచ్చి మాత్రం అనంతలోకాలకు పోయిన సంఘటన మనం ఈరోజు చూస్తున్నాము. మన దగ్గర ఎవరైతే మృత్యువాత పడ్డాడో వాళ్ళ పిల్లలిచ్చిన మామ ఇక్కడే ఉన్నారో అన్నమాట చూస్తున్నాం. సార్, అసలు ఈ విషయము మీకు ఎప్పుడు తెలిసింది? అసలు ఎట్లా జరిగింది? వాళ్ళు వారికని పిల్లలు గొడవ చేస్తే తీసుకుపోయారట. ఎవరెవరు వాళ్ళ పేరు చెప్పండి సార్. పిల్లలు మా మనోళ్ళు ఇద్దరు, అతను రాజు గారి బిడ్డలు ఇద్దరు, నలుగురు కలిసి మీ ఈత కొడతాం అనగానే వాళ్ళు బయట ఫస్ట్ పోయి ఇట్లా ఏరియాలో పోయి చూసుకొని చూసుకుని ఏరియా చూసుకొని కొంచెం రిలీఫ్ ఉంటుందని చెప్పి ఆడిపిద్దామని చెప్పి తీసుకుపోయారు. ఆ ఏరు చూసుకొని వస్తూ డౌన్లో ఏంటంటే మేము ఈత కొడతాం అని చెప్పి అనేసరికి వాళ్ళు చక్కగా తీసుకుంటే పోవడం జరిగిందట. అది మా మరదల బిడ్డ అన్నీ ఉండి ప్రత్యక్షంగా ఉండి చూసి చెప్పిందంటే, ఎందుకురా ఇట్లా వచ్చారు ఏంటంటే ఆ పిల్లలు గొడవ చేస్తుంటే చక్కగా ఇట్నే వచ్చిన పెదబాబు మేము వచ్చేసరికి ఇక వాళ్ళ పిల్లలు కొడుతుంటే ఆ రాజు బిడ్డ 14 సంవత్సరాలు ఉంటుంది అమ్మాయి. ఆ అమ్మాయి ఫస్ట్ ఇట్లా ఈత కొడుతుంటే జారి స్లిప్ అయి లోపలికి వెళ్ళిపోగానే వాళ్ళ డాడీ పోయి పట్టుకోపోయేసరికి అతను జారి వెళ్ళిపోతుంటే మా శ్రీపాలరెడ్డి గారు మా అల్లుడు పోయి ఆయన పట్టుకోపోయినట. అటుపోయి వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోతుంటే మా మరదలు బిడ్డ ఇప్పుడు ఊటి మీద ఉన్నామే, ఆమె పోయి బావ కూడా ఆమె పోయి చేయి పట్టుకునేసరికి వెళ్ళిపోతూనే ఉన్నట. ఇక ఈ ముగ్గురు ఆపలేని చెప్పి ఇక అప్పుడు చేయి తీసుకొని అమ్ముడే అందరికి ఫోన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ క్వారీ అసలు ఇది గత సంవత్సరాలు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది? అసలు దానికి చరిత్ర ఏందండి? అది నల్లరాయి కొరకు వాళ్ళు క్వారీ తీసారు. అక్కడ తీసుకొని వాళ్ళు దాన్ని నల్లరాయి తీసుకొని వెళ్ళిపోయారు. అది లోతు గుంతగా ఏర్పడి అట్నే ఉన్నది. అది దాంట్లో నీళ్లు ఉన్నాయి, దాంట్లో వీళ్ళు ఈత కొడడానికి పోయినారు వీళ్ళుగా. అంటే మీరు వాళ్ళు పోతేప్పుడు మీకు ఏమన్నా వాళ్ళు చెప్పారా ఇట్లా మీ సారాన్ని పోతున్నాము అని? మాకు ఏ మాత్రం చెప్పినా కానీ మేము మీకు ఈత రాదు, మీకు ఎవరికి ఈత రాదు, మేము వచ్చి చూసుకుంటామని చెప్పింది. కానీ మాకు అసలు ఏ మాట చెప్పలేదు. మాకు ఏమైనా మేము ఏటికెళ్ళి పోయి చూసేస్తాము, అంటే మామూలుగా బ్రిడ్జ్ అయ్యని చూసుకొస్తాం, పిల్లలు తిప్పుకొస్తాం అంటే పోయిరామని చెప్పాను అంతే తప్ప ఈ క్వారీ పోయి ముచ్చిన నాకు చెప్పాలి. అసలు ఇక ఏ మాత్రం చెప్పినా కానీ మేము పోయి ఏమంటే చూసుకునే వాళ్ళని, మీకు ఇది ఎవరికి ఈత రాదు మేము వస్తాము అని చెప్పి చూసుకునేవారు. కానీ ఒక్క మాట చెప్పకపోవటం వల్ల ఇంత ఘోరం జరిగిపోయి. ఎవరైతే మృతుడు ఉన్నాడో వాళ్ళ మామ చెప్పేది ఏంటంటే, మేమంతా పరిసర ప్రాంతాలు చూస్తామని ఎంజాయ్ కోసం పోవడం జరిగింది, స్నానాన్ని పోతా అని చెప్తే మాత్రం ఖచ్చితంగా మేము కాపాడుకునే వాళ్ళం. ఎందుకంటే అక్కడ గత 15-20 సంవత్సరాల నుంచి తీసినటువంటి క్వారీ ఏదైతే ఉందో ఆ క్వారీలు మొత్తం కూడా పాకురు పెట్టి ఉంటుంది. తెలియక అక్కడ పోవడం జరిగింది. ఒకరి ఒకరు పోవడం వల్ల వీళ్ళు మృత్యువాత పడదని తెలుస్తుంది. ఇదే విషయాన్ని మనం ఆత్మకూరు సంబంధించినటువంటి ఎస్ఐ గారి మాట తెలుసుకుందాం. బొప్పారం జరిగినటువంటి సంఘటన విషయంలో ఆత్మకూరు ఎస్ఐ సైదులు గారు ఉన్నారు. వారు మాట్లాడుతున్నా. సార్ నమస్తే. అసలు ఈ విషయం ఏ విధంగా జరిగింది, మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది? ఈరోజు సుమారు 10:30 గంటల సమయంలో ఈ తిప్పారెడ్డి శ్రీపాల్ రెడ్డి అని వాళ్ళ అత్తగారు ఊరైన బొప్పారం గ్రామం ఆత్మకూరు మండలంలో, ఇతను ఖమ్మంలో ఉంటాడు, బిల్డర్గా పనిచేస్తుండు. ఇలా సొంత గ్రామం వచ్చేసి జూపేట గ్రామం, మరిపేట బంగ్లా జూపేట గ్రామం, తిరుమలాయపట్నం, ఖమ్మం జిల్లా. వీళ్ళు నిన్న నెమ్మికల్లో వాళ్ళ బంధువుల బర్త్డే ఫంక్షన్ ఉంటే వచ్చి అక్కడి నుంచి వాళ్ళ అత్తగారింటికి వచ్చారు. ఇతనితో పాటు ఇతని స్నేహితుడైన చామల రాజు, ఇతనితో వచ్చేసి నరసరావుపేట, పల్నాడు డిస్టిక్, ఏపీ. ఇతను కూడా వీళ్ళతో పాటు ఫ్యామిలీతో పాటు వచ్చి నైట్ బొప్పారంలో ఈ శ్రీపాలరెడ్డి వాళ్ళ మామైన ఉపేందర్ రెడ్డి వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఈరోజు మార్నింగ్ ఆ పొలాలకు వెళ్ళి చూసొస్తామని సరదాగా వెళ్ళి, అంతకుముందుకు ఈ శ్రీపాల్ రెడ్డి కొడుకు అప్పుడప్పుడు ఇలా తాతగారింటికి వచ్చినప్పుడు చేతన్ అనే అబ్బాయి ఈ క్వారీలోనే ఈత కొడతానికి వచ్చేటోడు. అట్లా ఈతకు సరదాగా తీసుకెళ్ళిండు. ఈతకు తిరిగిన క్రమంలో ఫస్ట్ ఈ రాజు, ఏపీకి చెందిన రాజు వాళ్ళ అమ్మాయి ఉషాంక్ అనే అమ్మాయి 8th క్లాస్ చదువుతుంది, 12 సంవత్సరాలు ఉంటుంది, హైదరాబాద్లో ఉంటారు వీళ్ళు. భార్యాభర్తలు ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఆ అమ్మాయిని ఈత దిగింది సరదాగా. తనకి ఈత రాకపోవడం వల్ల ఆ క్వారీ లోపల గుంత లోతుగా ఉండటం వల్ల మునిగిపోయే క్రమంలో కాపాడదామని వాళ్ళ నాన్న రాజు వెళ్ళటం జరుగుతుంది. ఆ రాజు కూడా మునిగిపోతుంటే అతన్ని కాపాడదామని శ్రీపాల్ రెడ్డి వెళ్తాడు. వీళ్ళు ముగ్గురు కూడా లోతు ఎక్కువ ఉండటం వల్ల వీళ్ళ ముగ్గురికి కూడా ఈతకు రాకపోవడం వల్ల అక్కడికక్కడనే మునిగి చనిపోవడం జరిగింది. అంటే ఆ క్వారీ వర్క్ నడుస్తుందా, లేకపోతే ఎన్ని రోజుల నుంచి అసలు దాన్ని పడపడి ఉంది? ఈ క్వారీ గత 3 సంవత్సరాల నుంచి ఎటువంటి వర్క్ నడుస్తలేదు. అక్కడ ఉన్న వాటర్ మాత్రం స్టోర్ అయి ఉన్నాయి. ఇటు వాటర్ అక్కడ చుట్టుపక్కల రైతులు వ్యవసాయ వాటర్ సేద్యానికి ఉపయోగిస్తారు. ఎక్కడి నుంచో వచ్చి అనంతాలోకి పోవడం చాలా బాధాకరంగా ఉంది. మనం ఎస్ఐ గారి మాట తెలుసుకుందాం. ఎందుకంటే ఈత రాకపోవడం వల్ల మృత్యువాత పడ్డారు. అంతేకాకుండా ఈ పాత క్వారీలో కూడా ఎవరు దిగవద్దు, దిగిన ప్రమాదాలు జరుగుతాయని కూడా హెచ్చరిస్తున్నారు. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.